వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం అయితే మాత్రం అది రచ్చకెక్కినట్లు తెలుస్తుంది. మరోపక్క ఆ దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహారంలో అయితే మాత్రం మరోపక్క మాదిరి కూడా ఎంటర్ అవడంతో యొక్క వ్యవహారం అయితే మాత్రం మీడియా ముందుకు వచ్చింది. మరోపక్క దువ్వాడ శ్రీనివాసరావుపై అయితే మాత్రం ఆయన సతీమణి దువ్వాడ వాణి అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఆమె జడ్పీటీ సభ్యురాలు, వైసీపీ జడ్పీటీ సభ్యురాలు. అయితే మా భర్త మా కుటుంబ సభ్యులనే కాకుండా టెక్కల నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేశారు అని చెప్పేసి ఆమె తీవ్ర ఆరోపణ చేయడం జరిగింది. మా ఆస్తులు మొత్తం కూడా అవి మా తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు. మా తాత లక్ష్మీపతి దొర, మా తండ్రి గారు అయినటువంటి రాఘవరావు దొర నుంచి ఆ వందలాది ఎకరాలు అమ్ముకొని వచ్చి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టామని చెప్పేసి వాణి ఆరోపిస్తుంది. మరోపక్క పిల్లలకు కూడా సరైనటువంటి విధంగా ఆస్తుల విషయంలో కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దువ్వాడ శ్రీనివాసరావు కల్పించారని చెప్పేసి ఆమె ఆరోపించింది. దువ్వాడ శ్రీనివాసరావుకి ఆయన నుండి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అయితే మాత్రం ఏమీ లేదని చెప్పేసి దువ్వాడ వాణి వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు ఆరోపించడం జరిగింది. మరోపక్క గతంలో పార్టీ అధిష్టానం దృష్టికి ఈ వ్యవహారాన్ని, మా కుటుంబ వ్యవహారాన్ని తీసుకువెళ్ళినా సరే పరిష్కరించారు కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో అయితే మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆయన వేరే మహిళతోటి సహజీవనం చేస్తున్నారు అని చెప్పేసి వాణి ఆరోపించింది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం అటు టెక్కల నియోజకవర్గంలో కాకుండా తెలుగు ప్రజల ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అది దుమారం రేపుతోంది. మరోపక్క దువ్వాడ శ్రీనివాసరావుపై అయితే మాత్రం చేస్తున్నటువంటి వ్యవహారం అయితే మాత్రం అంటే ఆయన భార్యపై కూడా ఆరోపణ చేశారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఆయనే చెప్పారు, ఎలా భరిస్తున్నాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారని చెప్పేసి దువ్వాడ శ్రీనివాసరావు తల్లి అయితే మాత్రం ఆరోపించడం జరిగింది. మొత్తానికి దువ్వాడ శ్రీనివాసరావు ఎపిసోడ్ అయితే మాత్రం ఒక పుంకాలుగా వ్యాప్తి చెందుతుంది. మరి ఈ ఎపిసోడ్ ఎప్పటికీ ఫుల్ స్టాప్ పట్టింది. మరోపక్క అధిష్టానం కలగజేసుకుని ఏమన్నా దీన్ని సర్దుమణిగించే ప్రయత్నం చేస్తా, మరోపక్క భార్య ఆరోపణలపై న్యాయస్థానం చుట్టూ వెళ్ళేటటువంటి అవకాశాలను అయితే మాత్రం పరిశీలిస్తున్నారు. ఆయనపై తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు అయితే మాత్రం మేము న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి అయితే మాత్రం చెప్తున్నారు. మరోపక్క పిల్లలు కూడా, ఒక పాపకు పెళ్ళయింది, మరో పాప అయితే మాత్రం ఆమె చదువుకుంటున్న నేపథ్యంలో ఆమె కూడా ఆరోపణ చేస్తుంది. నిన్నటి నుంచి నిరీక్షిస్తున్నాం మా నాన్న గురించి, మేమైతే మాత్రం ఇంటి బయట కారులో వెయిట్ చేశాం. నిన్న 3 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా మేము వెయిట్ చేసాం మా నాన్న కావాలని చెప్పేసి. కానీ ఆయన రాని పరిస్థితి. ఆ ఇంట్లోనే మాధురి అనేటటువంటి ఒక మహిళతోటి ఆయన ఉన్నారని చెప్పేసి ఆ పిల్లలైతే మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆ అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఆ ఇంట్లోకి ఇక్కడ అంటే జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఆ ఇంట్లో టెక్కలి జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఆ కొత్తగా నిర్మించినటువంటి ఇంట్లో అయితే మాత్రం మహిళతో ఉంటున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా వచ్చి వీళ్ళపై అయితే మాత్రం గొడవ ప్రయత్నించినట్లు తెలుస్తుంది. మొత్తానికి అక్కడ పోలీసులు ఏ విధంగా వ్యవహరించనున్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, మరోపక్క న్యాయపరంగా చర్యలు తీసుకుంటారా, మరోపక్క వైసీపీ అధిష్టానం ఏ విధంగా ఇలాంటి చర్యలపై ఉపక్రమిస్తుంది అనేది మనం వేచి చూడాలా. ముఖ్యంగా దువ్వాడ శ్రీను వ్యవహారంలో అటు భార్య అవ్వచ్చు, లేకపోతే దువ్వాడ శ్రీను వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి అవ్వచ్చు, అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నారా లేకపోతే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారో మనకు రానున్న రోజుల్లో తేలనుంది.